ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన కండిషన్, మనం ప్రూవ్ చేసిన కండిషన్ ఏదైతే ఉందో అది ఉపయోగించి కాట్ 15 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాడు ఇచ్చింది ఏంటి అక్కడ? కాట్ π/4 మైనస్ θ ఈక్వల్ టు ఇదేగా. π/4 అంటే వాల్యూ ఎంత? 1 sir. 45 degrees. అమ్మ గాయత్రి, నేను కాట్ π/4 అనలేదు. π/4 వాల్యూ ఎంత అని అడిగాను. 45 డిగ్రీస్. వెరీ గుడ్. 45 డిగ్రీస్ ఉందండి, బాగానే ఉంది. ఇక నాకు కాట్ 15 డిగ్రీస్ రావాలంటే థీటా ప్లస్ ఎంత రాయాలి? 30 sir. 30 sir. వెరీ గుడ్. కాబట్టి పుట్ థీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఇన్ ఈక్వేషన్ 1. వి గెట్, అప్పుడు ఏమని వస్తుంది చెప్పండి? కాట్ 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 2 ఇంటూ 30 డిగ్రీస్ బై 1 మైనస్ సైన్ 2 ఇంటూ 30 డిగ్రీస్. ఏమా ఇది సింప్లిఫై చేస్తే కాట్ 15 డిగ్రీస్ ఈక్వల్ టు, మన కాట్ 15 డిగ్రీస్ వాల్యూ ఎంత? 2 plus 2 3 sir. వెరీ గుడ్. ఇది ఏమవుతుంది? కాస్ 60 డిగ్రీస్ బై 1 మైనస్ సైన్ 60 డిగ్రీస్. కాస్ 60 అంటే ఎంత? 1/2 బై 1 మైనస్ సైన్ 60 ఎంత? √3/2. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1/2 బై 2 మైనస్ √3/2, 2 క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది? 1/2 మైనస్ √3 అమ్మా. ఇప్పుడు రేషనలైజేషన్ చేద్దాం అమ్మా. 2 ప్లస్ √3 బై 2 ప్లస్ √3. న్యూమరేటర్ లో 2 ప్లస్ √3 అవుతుంది. డినామినేటర్ లో a² మైనస్ b² అంటే 2² మైనస్ √3 హోల్ స్క్వేర్ అమ్మా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2 ప్లస్ √3 బై 4 మైనస్ 3 అంటే 1. 2 ప్లస్ √3 బై 1 ఈక్వల్ టు 2 ప్లస్ √3. సరిపోయింది కదమ్మా ఆన్సర్? Yes sir. Yes sir. అది ఇలా మనం చేయాలి. తర్వాత క్వశ్చన్ చూడండి. థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉందట. సైన్ థీటా ఏమో -4/5 అట. అయితే కొసికెంట్ θ/2 tan θ/2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది tan θ/2 కొసికెంట్ θ/2 బై చేయమన్నాడు. కాబట్టి θ/2 వాల్యూ ఏ క్వాడ్రంట్ లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రయాంగిల్ వేసుకుని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓ పని చేయండి, ఇక్కడ నేను θ/2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అక్కడ వరకు చెప్తాను, మిగిలింది మీరు చేసేయండి. ఓకేనా? Okay sir. చూడండి రెండో సొల్యూషన్. ఏమన్నా అంటే గివెన్ సైన్ థీటా ఎంత ఇచ్చాడు? -4/5 అండ్ థీటా ఏమని ఇచ్చాడు? థీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. అంటే థర్డ్ క్వాడ్రంట్ లో థీటా ఉందంటే దాని అర్థం ఏంటమ్మా? ఎక్కడ ఏ యాంగిల్ మధ్య ఉంటుంది? Phi less than theta less than 3/2. ఇలా యాంగిల్ లో రాసుకుంటే 180 డిగ్రీస్ లెస్ దెన్ థీటా లెస్ దెన్ 270 డిగ్రీస్. అంతేగా? ఇప్పుడు నాకు మరి ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూస్ అని ఇందులో ఉన్నాయి, θ/2 లో ఉన్నాయి. కాబట్టి నేను బై 2తో చేస్తాను, బై 2 చేస్తాను వీటన్నిటిని. బై 2 చేస్తే 180/2 లెస్ దెన్ θ/2 లెస్ దెన్ 270/2. అంటే ఇదేమో 90 అవుతుంది, ఇదేమో ఎంత అవుతుంది? 135 డిగ్రీస్ అవుతుంది. అంటే 90 డిగ్రీస్ లెస్ దాన్ θ/2 లెస్ దాన్ 135 డిగ్రీస్. అంటే ఇప్పుడు θ/2 ఏ క్వాడ్రంట్ లో ఉంటుందమ్మా? Second quadrant. Second quadrant sir. ఇప్పుడు ఈసారి మీరు మామూలుగా కొసికెంట్ θ/2 అన్నాడు. కొసికెంట్ θ/2 అంటే ఏం రాసుకోవచ్చు మనం? 1/sin θ/2. 1/sin θ/2. 1/sin θ/2. మరి 1/sin θ/2 అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు?
sin theta by 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం సార్ ఫస్ట్. sin theta by 2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారమ్మా? రూట్ అండర్ 1 minus cos cos theta by 2. cos theta by 2 సార్. అలా చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. cos theta by 2 1 minus cos theta by 2 అంతే. చేస్తారా అయితే ఇది? సార్ బ్లర్ వస్తుంది సార్. 1 minus cos theta by 2. చేస్తారా అయితే ఇది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఎస్ సార్. సో చేస్తాం సార్. tan theta by 2 ఎలా చేస్తారు? ప్లస్ ఆర్ sin మైనస్ theta by 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ అండర్ సార్ tan Plus or theta by 2 ఫార్ములా ఉంది కదా సార్. ఏమా? tan theta by 2 డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా సార్. అదే చెప్పు. ప్లస్ ఆర్ మైనస్ రూట్ అండర్ 1 minus cos a by 1 plus cos a సార్. 1 minus cos theta by 1 plus cos theta. వెరీ గుడ్. అంతే. అంటే ఇప్పుడు మనం ముందు ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే దీని నుండి ట్రయాంగిల్ వేసుకుని cos theta ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. చేస్తారుగా? చేసానండి. చేస్తాం అమ్మ సార్. చేస్తారా? ఎస్ సార్ చేస్తాం సార్. వెరీ గుడ్. చేయండి. తర్వాత ఇక్కడ నుంచి మీరు కంటిన్యూషన్ చేయాలి. చూసుకోండి. కార్తీక్, పేపర్ తీసుకో. ఏమండి? నెక్స్ట్ సార్ థర్డ్ క్వశ్చన్ కూడా అదే మోడల్ అన్న. చూడండి. థర్డ్ వన్ గివెన్ వాడు ఏమని ఇచ్చాడు? sin theta equal to 12/13 అని ఇచ్చాడు. అండ్ ఇంకేం ఇచ్చాడు? 450 degrees less than theta less than 540 degrees అని ఇచ్చాడు. ఏమా? ఇప్పుడు నేను దీన్ని 2 తో డివైడ్ చేయండి. ఎందుకంటే sin theta by 2 అది మరి పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో తెలియాలి కాబట్టి, ఏ క్వార్టర్లో ఉంటుందో తెలియాలి కాబట్టి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 225 degrees 270 degrees అంటే 225 degrees less than theta by 2 less than 270 degrees అంటే ఏ క్వార్టర్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్. వెరీ గుడ్. థర్డ్ క్వార్టర్. ఇక్కడ వాడు అడిగింది ఏంటి? sin theta by 2 అడిగాడు. దీన్ని కూడా మనం ఏం రాస్తాం? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus cos theta by 2 అని రాస్తాం. అలాగే cos theta by 2 అడిగాడు. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cos theta by 2 రాస్తాం. చేస్తారా ఇది? ఎస్ సార్. ఎస్ సార్. హేమంత్ అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఇక్కడ నుంచి మీరు కంటిన్యూషన్ చేయాలి. నేను ఎందుకన్నా క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను చూసుకోండి. మళ్ళీ వదిలేసారు కనుక ఇక్కడ దాకా రాసి తర్వాత ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ అమ్మా. 2 మార్కులకి 1/cos 290 degrees plus 1/√3 into sin 250 degrees ఈక్వల్ టు 4/√3 అని చెప్పి వాడు ప్రూవ్ చేయమంటాడు. మనం అది రాసేకూడదు. ఏమంటే సింప్లిఫై చేయాలి. దట్ ఈక్వల్స్ 1/cos ఇది ఎలా రాద్దాం? 270 + 20 అని రాద్దామమ్మా. ప్లస్ 1/√3 ఇంటి ఇది ఎలా రాద్దామమ్మా? sin 270 - 20 అని రాద్దామమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి నాకు? sin 20 degrees అవుతుంది. ఇదేమవుతుందో చెప్పండి నాకు? -cos 20 degrees అవుతుంది. అవునా? థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ నెగిటివ్ కాబట్టి -270 వచ్చింది కాబట్టి కాస్ మారిపోతుంది. 1/sin 20 ప్లస్ ఇంటూ మైనస్ -1/√3 into cos 20. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అమ్మాయి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే √3 sin 20 degrees into cos 20 degrees అవుతుంది అమ్మాయి. న్యూమరేటర్ ఏమవుతుంది? √3 cos 20 degrees minus sin 20 degrees అవుతుంది. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే న్యూమరేటర్ ఏమంటారు కూడా 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. అంటే 2 into 1/2 into √3 cos 20 degrees minus sin 20 degrees.
డినామినేటర్ కూడా అలాగే చేద్దాం. 2 ఇంటూ 1/2 ఇంటూ √3. అయ్యో ఇలా కాదు, సర్లేండి. sin 20 degrees ఇంటూ cos 20 degrees అని రాయండి. ఒకసారి చూడండి. తర్వాత దాని కంటిన్యూషన్ ఇక్కడ మనం ఇలా రాసాం కదా, ఈ 1/2 లోపల పంపించేస్తాను. ఇక్కడేమో 2 లోపల పంపిస్తాను, 1/2 బయట వదిలేస్తాను. నాకు ఫార్ములా వస్తుంది కాబట్టి చూడండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి దట్ ఈక్వల్స్ 2 ఇంటూ √3/2 ఇంటూ cos 20 మైనస్ 1/2 ఇంటూ sin 20 degrees అవుతుంది. ఈ స్టెప్ అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత చూడండి, ఇదేం చేద్దాం అంటే 1/2 బయట పెడదాం, 2 లోపల తీసుకెళ్దాం. √3 కూడా బయట తీసుకొచ్చేద్దాం. √3/2 ఇంటూ 2 sin 20 degrees ఇంటూ cos 20 degrees. ఏమా నెక్స్ట్ దట్ ఈక్వల్స్, ఇప్పుడు చూడండి, ఇది 2 ఇంటూ √3/2 సైన్ లో రాయండి. sin 60. sin 60 degrees ఇంటూ cos 20 degrees మైనస్ దీని కాస్ లో రాయండి, cos 60 degrees ఇంటూ sin 20 degrees. ఎందుకు అలా రాశాను నేను అంటే, ఇది ఏమవుతుంది చెప్పండి, 2 sin a cos a ఫామ్ లో లేదు ఎస్ సార్. అంటే ఏంటి ఫార్ములా? sin 2a సార్. వెరీ గుడ్. sin 2a అంటే 2 ఇంటూ 20 degrees. ఇప్పుడు ఇక్కడ సైన్ లో వస్తుంది కాబట్టి న్యూమరేటర్ లో కూడా సైన్ లో రావడం కోసం ఒక సైన్ ఒక కాసు రాశాను. అర్థమైందమ్మా? ఇప్పుడు సింప్లిఫై చేస్తే అమ్మా ఇది 2 పైకి వెళ్ళిపోతుంది కదమ్మా. ఏమా 2 పైకి వెళ్ళిపోతుంది. 2 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, 4/3 అవుతుందా? ఇది 4 ఇంటూ ఇది ఏమవుతుంది, sin a cos b మైనస్ cos a sin b అంటే sin a మైనస్ b. sin a మైనస్ b అంటే 60 degrees మైనస్ 20 degrees బై √3 ఇంటూ ఇదేమవుతుంది, sin 40 degrees. దట్ ఈక్వల్స్ 4 ఇంటూ sin 40 degrees బై √3 ఇంటూ sin 40 degrees. sin 40 క్యాన్సిల్ అయిపోతే 4/√3. అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత థర్డ్ లో ఫస్ట్ వన్. ఏంటంటే sin 2a by 1 minus cos 2a into 1 minus cos a by cos a equal to tan a/2 అంటున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, ఫార్ములాలు వస్తే వచ్చేస్తాయి అంతే. sin 2a by 1 minus cos 2a into 1 minus cos a by cos a అంటున్నాడు ఈక్వల్ టు tan a/2 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ముందు sin 2a ఎలా రాద్దాం? 2 sin a cos. వెరీ గుడ్. 2 sin a cos a. మరి 1 minus cos 2a ని ఎలా రాద్దాం? sin square 2a. 2 sin square a సార్. 2 sin square a ఇంటూ 1 minus cos a ని ఎలా రాద్దాం? సేమ్ ఇదేగా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు కాబట్టి ఏమొస్తుంది, 2 sin square a/2 వస్తుంది. అర్థమైందా మీకు? ఎస్ సార్. నెక్స్ట్ cos a ఎలా ఉంచండి. ఇప్పుడు cos a క్యాన్సిల్, sin క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఇంకేం మిగిలిపోయిందమ్మా? 2 sin square a/2 బై sin a మిగిలిపోయిందమ్మా. అమ్మా ఎస్ సార్. 2 sin square a/2 బై మళ్ళీ sin a ఎలా రాయొచ్చు మనం? 1 plus cos 2a. అలా కాదు, సైన్ కాసులో చెప్పండి. sin a sin a 1లో కాసు సైన్ లో చెప్పండి, రెండు ఉపయోగించి. 2 sin a/2 2 sin a/2
ఇప్పుడు ఈ sin a/2 1 టైం క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోతుంది ఇక్కడ sin a/2 బై cos a/2 మిగిలిపోతుంది. sin a/2 బై cos a/2 అంటే ఎంత వాల్యూ tan a/2. అర్థమైందమ్మా మీకు ఈ స్టెప్? Yes, sir. tan a/2 అంతే. మన ఫార్ములా వస్తే అన్ని వచ్చినట్టేనమ్మా, ఇందులో ఇబ్బంది ఏం లేదు. అక్కర్లేదు అంతే. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా ఇదే విధంగా చేయాలి. చూడండి secant sin 2x by secant x plus 1 into secant 2x by secant 2x plus 1 ఈక్వల్ టు మీరు పక్కన గ్యాప్ ఉంటే రాసేసుకోండి, లేదంటే ఇలా రాసుకోండి. మీకు పక్కన ఉంటుంది కాబట్టి నోట్స్ లో గ్యాప్ ఈక్వల్ పెట్టుకుని నీట్గా ఈక్వల్ కింద ఈక్వల్ వచ్చేలా స్టెప్లు రాసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే sin 2x అలా ఉంచండి చెప్తాను. బై ఈ secant x ని 1 బై cos x అని రాసుకోవచ్చుగా ప్లస్ 1. అలాగే secant 2x ని 1 బై cos 2x అని రాసుకోవచ్చుగా. తర్వాత ఇది 1 బై cos 2x ప్లస్ 1. ఇది సింప్లిఫై చేయండి. ఇది ఏమవుతుంది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే sin 2x బై 1 ప్లస్ cos x బై x cos x. ఇదేమవుతుంది 1 బై cos 2x బై 1 ప్లస్ cos 2x బై cos 2x. cos 2x క్యాన్సిల్. ఈ కాస్ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది sin 2x ఇంటూ cos x లేదా cos x ఇంటూ sin 2x బై 1 ప్లస్ cos x ఇంటూ ఇదేమవుతుంది 1 బై 1 ప్లస్ cos 2x అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది cos x ఇంటూ cos x ఇంటూ sin 2x ఎలా రాసుకొచ్చామా చెప్పాలి మీరు. 2 sin x cos x. వెరీ గుడ్. 2 sin x cos x బై ఇక్కడ చూడండి 1 ప్లస్ cos x అలా ఉంచండి చెప్తాను ఇంటూ 1 బై ఈ 1 ప్లస్ cos 2x ఎలా రాసుకోవచ్చు చెప్పాలి మీరు, చాలా స్పీడ్గా చెప్పాలి. Cos square x minus sin square x. ఇంకా అది కాదు cos 2x అడగట్లేదు నేను. 1 ప్లస్ cos 2x 1 ప్లస్ cos 2x కానీ 1 మైనస్ cos 2x కానీ వస్తే ఎలా రాసుకోవాలి 2 cos square x. 2 cos square జాగ్రత్త చూసుకోవాలి మరి. ఇక్కడ ఈ2 క్యాన్సిల్. cos x ఇంటూ cos x అంటే cos square x కదా, cos square x క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి sin x బై 1 ప్లస్ cos x. చూడండి ఒకసారి sin x అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు ఇందాక అడిగినట్టు అమ్మాయి 2 sin a/2 into cos a/2. ఇక్కడ sin x అంటున్నా నేను. sin x అంటే ఎలా రాసుకోవచ్చు 2 sin x by 2 cos x by 2. వెరీ గుడ్. ఏ కాదు ఏదో ఒకటి పట్టుకుంటే అదే చెప్తున్నారు మీరు. అలా కాదు అక్కడ ఉన్నదాన్ని బట్టి చెప్పాలి. తర్వాత 1 ప్లస్ cos x అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ 1 ప్లస్ cos 2x అంటే ఏం రాసాం 2 cos square x రాసాం. మరి ఇక్కడ 1 ప్లస్ cos x అంటే ఇక్కడ 2 ఉందా 2 cos No, square sir. 2 cos square x by 2. వెరీ గుడ్. 2 cos square x by 2. ఈ cos x by 2 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది. 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలిపోతామా sin x by 2 బై ఏం మిగిలిపోతుంది cos x by 2. అంటే దీని వాల్యూ ఎంతమ్మా tan x by 2. మీరు మాత్రం నెక్స్ట్ స్టెప్ లో వేసుకోండి ఈక్వల్ టు కింద ఈక్వల్ టు. నాకు ప్లేస్ కోసం అలా రాశాను. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఈ సమ్ మీరే చేసి ఇచ్చింది అసలు లెక్క ప్రకారం అయితే. cos 3θ అంటే ఏం రాసుకోవచ్చు cos³ θ మైనస్
3 cos 3 theta sorry cos 3 theta by cos theta plus sin cube theta plus sin 3 theta by sin theta ఈక్వల్ టు చూడండి ఒకసారి దీన్ని ఎలా రాద్దాం అమ్మాయి కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ 3 థీటా అంటే ఏం రాస్తుంది 4 cos cube theta minus 3 cos theta. 4 cos క్యూబ్ థీటా మైనస్ 3 cos థీటా బై కాస్ థీటా. నెక్స్ట్ ఇది ఎలా రాద్దాం ప్లస్ సైన్ క్యూబ్ థీటా ప్లస్ సైన్ 3 థీటా 3 sin theta 3 sin theta minus 4 sin cube theta. బై సైన్ థీటా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. ఇదంతా ఒకే స్టెప్ లో రాసుకోవాలమ్మా. నాకు ప్లేస్ కోసం పక్కన రాశాను కింద, మీరు పక్కన రాసుకోవాలి ప్లేస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది మైనస్ తో మల్టిప్లై చేయండి. కాస్ క్యూబ్ థీటా మైనస్ 4 cos క్యూబ్ థీటా మైనస్ ప్లస్ 3 cos థీటా బై కాస్ థీటా ప్లస్ ఇదేమవుతుంది చూడండి ఇక్కడ సైన్ క్యూబ్ మైనస్ 4 sin క్యూబ్ అంటే మైనస్ 3 sin క్యూబ్ కదా. 3 sin థీటా మైనస్ 3 sin క్యూబ్ థీటా ఓకేనా బై సైన్ థీటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాస్ క్యూబ్ థీటా మైనస్ 4 cos క్యూబ్ థీటా అంటే మైనస్ 3 cos క్యూబ్ థీటా. ముందు ఇది రాద్దాం 3 cos థీటా మైనస్ 3 cos క్యూబ్ థీటా బై కాస్ థీటా ప్లస్ 3 sin థీటా మైనస్ 3 sin క్యూబ్ థీటా బై సైన్ థీటా. నెక్స్ట్ దట్ ఈక్వల్స్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చు 3 cos థీటా కామన్ తీయచ్చు. 3 cos థీటా ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు చెప్పాలి మరి. 3 sin 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా. సైన్ థీటా సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్. అంటే 3 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. ఈ రెండిట్లో 3 కామన్ తీస్తే ఏమని వస్తుంది మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే అప్పుడు ఇది దీని వాల్యూ ఎంత అవుతుంది 3 ఇంటూ దీని వాల్యూ ఎంత 1 దట్ ఈక్వల్ టు 3. మీరు నెక్స్ట్ స్టెప్లో వేసుకోవాలి 3 ఏమా అది విషయం. తర్వాత క్వశ్చన్ తర్వాత 4th లో ఫస్ట్ 1 అమ్మా. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ చూడండి. 4th లో ఫస్ట్ 1 సొల్యూషన్. ఇక్కడ షో దట్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ 3a బై 2 cos 2a మైనస్ 1 అన్నాడు కదా. అది మనం RHS తీసుకుని LHS ప్రూవ్ చేయడం అనేది ఈజీ ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకటే కనబడుతుంది కాస్ ఏ. దాని నుండి ఆ ఫార్ములా తీసుకురావడం అంటే కొద్ది కష్టంతో కూడుకున్న పని, అంటే అడ్జస్ట్మెంట్ ఎక్కువ చేయాలి. అదే మనం RHS తీసుకుని LHS ప్రూవ్ చేయడం అనేది చాలా ఈజీ మాట. కాబట్టి అది చూద్దాం. చూడండి సొల్యూషన్ లో RHS ఈక్వల్ అని రాసుకున్నా పర్లేదు, లేదంటే డైరెక్ట్ గా వాల్యూ తీసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. RHS ఈక్వల్ టు కాస్ 3a బై 2 cos 2a మైనస్ 1. ఇప్పుడు చూడండి కాస్ 3 అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి. 4 cos cube cos minus cube a minus 3 cos 3 cos c 4 cos 3a మైనస్ 3 cos a బై 2 ఇంటూ కాస్ 2a అంటే ఏం రాయొచ్చు చెప్పండి. ఇదంతా కాసుల్లోనే ఉంది పైన, కాబట్టి ఇది కూడా ఏం చేయాలి మనం కాసుల్లోనే రాసుకోవాలి. కాస్ 2 అంటే ఏం రాయొచ్చు 2 2 cos cos square square a minus 1. వెరీ గుడ్ మైనస్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో ఒక్క నిమిషం కాస్ ఏ కామన్ తీయండి. కాస్ ఏ కామన్ తీస్తే 4 cos స్క్వేర్ a మైనస్ 3 వస్తుందమ్మా. డినామినేటర్లో 2 తో మల్టిప్లై చేస్తే 4 cos స్క్వేర్ a మైనస్ 2 మైనస్ 1 అని వస్తుందమ్మా. అంటే కాస్ ఏ ఇంటూ 4 cos స్క్వేర్ a మైనస్ 3 బై చూడండి 4 cos స్క్వేర్ a మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 3. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిందమ్మా, ఇంకా కాస్ ఏ మిగిలింది. దట్ ఈక్వల్ టు LHS. therefore LHS ఈక్వల్ టు RHS. therefore వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు అది రాసేస్తాం. కాస్ ఏ ఈక్వల్ టు కాస్ 3a బై 2 cos 2a మైనస్ 1. ఏమా మనకి ఎంసెట్ లో మంచి ర్యాంకులు అవి వస్తుంది చూసారా. ఆ పిల్లలందరూ చేసే పని ఏంటంటే ఇలాంటి కండిషన్ గుర్తుపెట్టుకోవడం.
అది లాజికల్ గా గుర్తుపెట్టుకుంటారు మాట. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఎస్ సార్. అవి లాజికల్ గా గుర్తుపెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే బోల్ అంత టైం సేవ్ అవుతుందన్నమాట ఎగ్జామినేషన్ లో. ఈ బిట్లు ఇలాంటి బిట్లు చేయడానికి మిగిలిన పిల్లలందరూ ఏం చేస్తారంటే ఇలా ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్తారు, టైం అయిపోతుంది. ఆ ఒక్క బిట్ చేసే టైంలో సరే ఇప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కాస్ 15 degrees అన్నాడు. పుట్ ఏ ఈక్వల్ టు 15 degrees. In equation 1 we get cos 15 degrees equal to జనరల్ గా మనకు వాల్యూ ఎంత రావాలి? √3 + 1/2 √2. వెరీ గుడ్. 3 into 15 degrees by 2 cos 2 into 15 degrees minus 1. ఇది సింప్లిఫై చేస్తే ఏమైనా వస్తుందమ్మా? cos 45 degrees by 2 cos 30 degrees minus 1 వస్తుందమ్మా. చూడండి ఇప్పుడు cos 45 అంటే ఎంతమ్మా? మాట్లాడాలి. 1/2. 2 into cos 30 అంటే ఎంతమ్మా? √3/2 మైనస్ 2 క్యాన్సిల్. నెక్స్ట్ అంటే ఇది ఏమైనా వస్తుంది? 1/√2/√3 - 1. డినామినేటర్లోకి √2 వచ్చేస్తుంది, √3 - 1. దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం. √3 + 1/√3 + 1 దట్ ఈక్వల్ టు √3 + 1/√2 ఇంటూ a² - b² అంటే √3 హోల్ స్క్వేర్ - 1². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే √3 + 1/√2 ఇంటూ 3 - 1 అంటే √3 + 1/2√2. తర్వాత మీరు చేయండి అమ్మా, ఓకేనా? ఇదే విధంగా అమ్మా హోంవర్క్ చేస్తారు. అక్కడ కూడా RHS తీసుకోండి. sin 3a ఫార్ములా రాయండి. అలాగే 1 + 2 into cos 2a అని ఎందులో రాయాలి? ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది ఈ టర్ము? సైన్ లో సార్, సైన్స్ లో రాయాలి సార్. కాబట్టి కాస్ ను కూడా ఎందులో రాయాలి? మనం సైన్ లో రాయాలి. అప్పుడు ఎలా రాయాలి? 1 - 2 sin square a. వెరీ గుడ్, బాగా చెప్తాను. మీ ప్రియా చరిష్మా? చరిష్మా సార్. వెరీ గుడ్. అది ఆ విధంగా రాసుకొని సింప్లిఫై చేయాలి. చేస్తారమ్మా మీరు? ఎస్ ఎస్ సార్. సార్. ఈసారి మీకు ఇంకొన్ని వాల్యూస్ చెప్పాలండి. అయ్యో, థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ వన్, tan α = sin 2α/1 + cos 2α. డైరెక్ట్ గా వచ్చేస్తుందమ్మా. sin 2α అంటే ఎలా రాసుకోవచ్చమ్మా? 2 sin α. చెప్పాలి 2 sin alpha. మీరు కూడా. నెక్స్ట్ చూడండి, తర్వాత ఫిఫ్త్ లో ఫస్ట్ వన్ చూడండి. ఈసారి మనం tan 22.5 degrees అవి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు దీని తర్వాత క్వశ్చన్ కింద చెప్తున్నాను చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ కింద చెప్తాను. ఎన్నో క్వశ్చన్ కింద చెప్తాం ఇది? ఫోర్త్ క్వశ్చన్ కింద చెప్పేస్తాను. లేదా దీని కంటిన్యూషన్ కూడా ఉండదు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ వాల్యూస్ అంటే sin 22.5 degrees, cos 22.5 degrees, ఇది 2 అందాం. అయ్యో అందులో కూడా ఉన్నాయా? సరే అయితే అలాగే tan 22.5 degrees, cot 22.5 degrees. అమ్మా ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం ఒకసారి. చూడండి సొల్యూషన్ లో లెటర్ a = 22.5 degrees అని తీసుకోండి అమ్మా. ఇప్పుడు దీని నుండి 2a ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. 2a ఫైండ్ అవుట్ చేస్తే 2 × 22.5 degrees అంటే ఎంత అవుతుందమ్మా? 45 degrees. 45 degrees అవుతుంది. ఈసారి మనం ఏం చేద్దామంటే 2a = 45 degrees వచ్చింది కదా, దీని నుండి sin a ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి sin a = మనం ఏమని రాయొచ్చు చెప్పండి? +or - √1 - cos 2a/2a అనే. ఎస్ సార్. అయితే మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 22.5 degrees. 22.5 degrees అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కదా. ఎస్ సార్. మరి ఫస్ట్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ అని నెగటివ్? పాజిటివ్ సార్. కాబట్టి మైనస్ తీసుకొచ్చాము. నో సార్, ప్లస్ తీసుకోవాలి. అది విషయం. లేదంటే ఇక్కడ ఫార్ములాలో రాసుకుని అప్పుడైనా చేయొచ్చు, లేకపోతే మన ఇష్టం, అది ఎలా అయినా పర్వాలేదు.
ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2a బై 2 అని ఫార్ములా రాసేసి సిన్స్ a బిలాంగ్స్ టు q1. సో ఇలా వద్దులేండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకండి, ఇది ఎందుకు అనవసరం, మనకు తెలిసింది కదా చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 22.5 డిగ్రీస్ రాసండి ఇక్కడ సైన్ ఏ ప్లేస్ లో. సైన్ ఏ ప్లేస్ లో 22.5 డిగ్రీస్ రాసిస్తే సైన్ 22.5 డిగ్రీస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 ఇంటూ 22.5 డిగ్రీస్ బై 2 అని వస్తుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 45 డిగ్రీస్ బై 2 అమ్మాయి. ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 45 అంటే 1/√2 బై 2 అవుతుంది అమ్మాయి. న్యూమరేటర్ లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే √2 అవుతుంది. √2 అవుతుంది. ఇదేమవుతుందంటే √2 మైనస్ 1/√2 బై 2 అవుతుంది. ఈ 2 డినామినేటర్ లోకి వస్తుంది అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, √2 మైనస్ 1/2√2 అవుతుందామే. Yes, sir. sir. అదమ్మా విషయం. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మీరు గమనించండి, మధ్యలో ఏమవుతుంది, ప్లస్ మైనస్ Minus. Minus, sir. మైనస్ వచ్చిందంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ సైన్ 18 డిగ్రీస్ ఎంత, √5 మైనస్ 1/4గా, Yes, sir. అలా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మిగిలిన వచ్చేస్తుంది చూడండి. సెకండ్ది కాస్ 22.5 డిగ్రీస్ ఈక్వల్ టు, దీన్ని కూడా ఇదే ఫార్ములా రాస్తే అప్పుడు ఏమైనా వస్తుంది చెప్పండి నాకు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2a బై 2 వస్తుందమ్మా. ఏమా? Yes, sir. ఇక్కడ సిన్స్ a బిలాంగ్స్ టు q1, ఇక్కడ కూడా సిన్స్ a బిలాంగ్స్ టు q1. నెక్స్ట్ ఇది ఒకసారి తీసుకోండి. చూడండి, మనం ఫార్ములా రాసాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ఇది కాస్ ఏ ఈక్వల్ టు అని రాసుకోండి. ఇది కాస్ 22.5 డిగ్రీస్ అని కాదు, కాస్ ఏ ఈక్వల్ టు అని రాసుకోండి. ఇది కాస్ ఏ ఫార్ములా. ఇప్పుడు ఏ ప్లేస్ లో 22.5 డిగ్రీస్ రాస్తాను నేను. కాస్ 22.5 డిగ్రీస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 ఇంటూ 22.5 డిగ్రీస్ బై 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 45 డిగ్రీస్ బై 2. ఏమే అంటే దట్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/√2 బై 2 అమ్మాయి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే √2 ప్లస్ 1 ఈ √2 డినామినేటర్కి వచ్చేస్తే 2√2 అవుతుంది అంతే. తర్వాత ట్యాన్ చూడండి అమ్మా, ట్యాన్ 22.5 డిగ్రీస్ ఈక్వల్ టు, ఈ నెంబర్ 2 కూడా పెట్టకండి అక్కడ, 22.5 డిగ్రీస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు మనం, సైన్ 22.5 డిగ్రీస్ బై కాస్ 22.5 డిగ్రీస్. దట్ ఈక్వల్ టు చూడండి, సైన్ 22.5 అంటే అంతే. వెరీ గుడ్. ఇది ఏమవుతుంది, సైన్ 22.5 అంటే రూట్, సిగ్నల్ లేక సరిగ్గా రావట్లేదు కార్తీక్, సగం వస్తుంది మాట. -1/2 Plus 1. అంతేనమ్మా, బై స్క్వేర్ రూట్ ఆఫ్ √2 ప్లస్ 1/2√2. మరి √2 సపరేట్ చేస్తే ఇది √2 మైనస్ 1/√2 బై √2 ప్లస్ 1/√2. ఈ √2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇది మొత్తానికి రూట్ రాసేసుకోవచ్చు. కాబట్టి √2 మైనస్ 1/√2 ప్లస్ 1. ఇప్పుడు ఇది రేషనలైజేషన్ చేద్దాం. √2 మైనస్ 1
root 2 plus 1 into root 2 plus 1 by root 2 plus 1. న్యూమరేటర్ లో a square minus b square, డినామినేటర్ లో ఏమో స్క్వేర్. చూడండి, దట్ ఈక్వల్స్ న్యూమరేటర్ లో రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై డినామినేటర్ లో రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. మరి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్ లో ఏమవుతుందంటే రూట్ ఓవర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1. ఇదేంటిది సార్ రాషనలైజేషన్ ఎందుకు సార్ వచ్చింది కదా సార్ ఆన్సర్? రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1. ఇది రూట్ 2 మైనస్ 1 తో చేయండి అమ్మా, ప్లస్ 1 తో కాదు, మైనస్ 1 తో చేయండి. మైనస్ 1 తో చేస్తే అప్పుడు ఏమవుతుందంటే రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఏమవుతుందంటే రూట్ ఓవర్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఏంటి కార్తీక్ అంటున్నావు నువ్వు? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రూట్ 2 మైనస్ 1 బై 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది, అంటే రూట్ 2 మైనస్ 1 వస్తుందమ్మా. అంటే సింపుల్ గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సైన్ 22.5 డిగ్రీస్ వాల్యూ ఎంత? రూట్ ఓవర్ రూట్ 1 బై 2 రూట్ 2. కాబట్టి అక్కడ రూట్ ఓవర్ వచ్చింది, అక్కడ ఇక్కడ రూట్ ఉండదు ఏముండదు, కేవలం రూట్ 2 మైనస్ 1 వస్తుంది. న్యూమరేటర్ అక్కడ ఏ వాల్యూ ఉందో అది వస్తుంది అంతే. కాట్ ఏమవుతుంది దీనికి రివర్స్, రూట్ 2 ప్లస్ 1 అయిపోతుంది. సార్ మనం ఎందుకు రేషనలైజ్ చేస్తాం సార్? అంటే ఇక్కడ వాల్యూ రూట్ పోవడం కోసం అంతే, సింప్లిఫై చేసుకోవడం కోసం. అంటే ప్రాక్టికల్ లో ఉందనుకోండి మనకి కాలిక్యులేట్ చేయడానికి ఇబ్బంది కదా, అందువల్ల. ఏమా ఓకే సార్, ఓకే సార్. కాట్ 22.5 డిగ్రీస్ అన్న, దీన్ని ఎలా రాయొచ్చు? 1 బై tan 22.5 డిగ్రీస్ అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 మైనస్ 1. దీన్ని మళ్ళీ మనం రేషనలైజేషన్ చేస్తే రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 ప్లస్ 1. న్యూమరేటర్ లో రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1 అంటే ఏమవుతుంది? రూట్ 2 ప్లస్ 1. ఈ వాల్యూస్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అడుగుతాను నెక్స్ట్ క్లాస్. ఏమండి? తర్వాత సారీ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ మరో క్వశ్చన్, 5th క్వశ్చన్ కింద చెప్తాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 67.5 degrees, cos 67.5 degrees, tan 67.5 degrees, cot 67.5 degrees. ఏమా చూడండి, ఇక్కడ sin 67.5 degrees అంటే ఏమవుతుంది చెప్పండి? జనరల్ గా cos 22.5 degrees అనే సైన్ సొల్యూషన్ లో sin 67.5 degrees ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చామో మనం? sin 90 మైనస్ 22.5 degrees అని రాయొచ్చు. sin 90 మైనస్ అంటే cos 22.5 degrees. దట్ ఈక్వల్ cos 22.5 degrees అంటే రూట్ ఓవర్ రూట్ 2 ప్లస్ 1 బై 2 రూట్ 2. వెరీ గుడ్, అంతే. మిగిలిన మీరు చేసేస్తారా? ఇమేజ్ చేసేయండి హోంవర్క్. ఏమా నెక్స్ట్ ఈసారి మనం సంస్థలోకి వెళ్ళిపోదాం. 5th లో ఫస్ట్ వన్ చెప్పాలిగా. Yes, sir.
ఫిఫ్త్ లో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ 2 మార్క్స్. చూడండి 1 by sin 10 degrees minus √3 by cos 10 degrees equal to, ఇక్కడ కూడా ఎల్సిఎం చేయండి అమ్మా. sin 10 degrees into cos 10 degrees. ఇలాంటి మోడల్ సమ్ ఇందాక చేసాం, గుర్తుందా? 4/√3 అని ప్రూవ్ చేసాం. ఇది ఏమవుతుంది? cos 10 degrees minus √3 into sin 10 degrees. ఏమండి వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? 4 అని ప్రూవ్ చేయమన్నాడు. చూడండి ఇది ఏం చేస్తానంటే నేను 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, ఇంతకు ముందు చేసినట్టే ప్రొసీజర్. 2 into 1/2 into cos 10 degrees minus √3 into sin 10 degrees by 2 into 1/2 into sin 10 degrees into cos 10 degrees. మళ్ళీ నేను ఏం చేస్తానంటే 2ని లోపల పంపించేస్తాను 1/2. 2 into 1/2 cos 10 degrees minus √3/2 sin 10 degrees. ఇక్కడ ఏం చేస్తానంటే 1/2 బయట ఉంచేస్తాను, 2 లోపల పంపించేస్తాను. 2 sin 10 degrees కొంచెం పైకి cos 10 degrees. ఏమా ఇది సింప్లిఫై చేస్తే ఈ 2 పైకి వెళ్ళిపోతామా, అంటే ఈ 2 పైకి వెళ్ళిపోతుందమ్మా. ఈ 2 పైకి వెళ్ళిపోతే 4 అవుతుంది. దట్ ఈక్వల్స్ 4 into, చూడండి ఇక్కడ డినామినేటర్ లో 2 sin a cos a అని ఉంది, అంటే సైన్ లో వస్తుంది కాబట్టి న్యూమరేటర్ లో ఒక సైన్ ఒక కాస్ రాస్తాను. సైన్ లో 1/2 ఎలా రాసుకోవచ్చమ్మా? sin 30 sir. ఈ √3/2 సైన్ లో కాస్ లో అమ్మా. Cos 30 sir. వెరీ గుడ్. sin 30 degrees into cos 10 degrees minus cos 30 degrees into sin 10 degrees by అక్కడ 2 sin 10 degrees cos 10 degrees అంటే ఏమవుతుంది? sin 2 into 10 degrees ఏగే. Yes sir. 4 into sin a cos b minus cos a sin b. ఏంటి ఫార్ములా? మళ్ళీ ఆగిపోయేది. sin a minus b by sin 20 degrees అంటే 4 sin 20 degrees by sin 20 degrees. sin 20 క్యాన్సిల్ అయిపోతే 4. అదేగామా వాడు ప్రూవ్ చేయమన్నాడు. ఏమా Yes sir. అది నేను